మీరు నాలాగా ఫాల్స్ కుట్టాలనుకుంటున్నారా? అయితే ఈ రీల్ మీ అందరూ చూడాల్సిందే. హాయ్ అండి, నా పేరు వచ్చేసి శోభ. నేను ఉండేది తెలంగాణ కాగజ్ నగర్లో. నేను వచ్చేసి ఫాల్స్ బిజినెస్ స్టార్ట్ చేసి 2 మంత్స్ అవుతుందండి. నాకు 2 మంత్స్లో చాలా అనుభవం అయింది. ఏంటంటే నేను చెప్పేది, నాకు చాలామంది ఇన్స్టాలో నా వీడియోస్ చూసి నాకు మెసేజ్ చేస్తున్నారు, మేము మీలాగా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాం మేడమ్స్, ఇలా ఏంటి అని చాలామంది డిఎం చేస్తున్నారండి. అందరికీ నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఏ బిజినెస్ చేసినా ఫస్ట్ మన ఓన్గా మనకు ఒక క్రియేటివిటీ అనేది ఉండాలండి. మనం ఓన్గా డిసైడ్ అయ్యి చేసే బిజినెసే మనకు ఒక మంచి సక్సెస్ ఇస్తుంది. నేను అన్నీ స్టిచ్ చేశాను, బ్లౌజెస్, డ్రెస్సెస్, ఫ్రాక్స్ అన్నీ కుట్టాను. నాకు కలిగిన అనుభవం ఏంటంటే, ఇవన్నీ నేను ఇంటి దగ్గర కుడుతూ ఉంటే అందరూ నాకు సరిగా డబ్బులు ఇవ్వకపోవడం. నాకు ఒక షాప్ లేదండి, నేను ఇంట్లోనే కుడతాను. అలా నాకు చాలామంది డబ్బులు కుట్టించుకోవడం, ఈరోజు తేవడం, రేపే కావాలనడం, అలాంటి సాయంత్రం ఇచ్చి పొద్దున్నే ఇమ్మనడం, అలా నాకు చాలా ఇబ్బంది అయిందండి. అలాంటప్పుడు నేను చాలా ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను. ఏదన్నా మనం కొత్తగా తయారు చేయాలి, నాకు వచ్చిన వర్క్ మాత్రం స్టిచ్చింగ్ మాత్రం ఒకటే, దాంతో నేను ఏదైనా చేయగలగాలి అని ఆలోచించి ఒక 5 మంత్స్ 6 మంత్స్ దీని మీద స్ట్రగుల్ చేశానండి. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. నేను ఇంకా వెండర్స్ కోసం వెతుకుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరికైనా మీకు నచ్చిన పని ఎంచుకోండి. మీకు నచ్చిన పనిలో మీరు ఇన్వాల్వ్ అయినారంటే దాంట్లో కష్టం ఉన్నా, దాంట్లో మనకు లోటుపాటు ఏం జరిగినా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం అనిపించదండి. నాకు ఈ స్టిచ్చింగ్ వర్క్ అంటే ఇష్టం కాబట్టి నాకు అది కష్టమైనా నేను చేసుకుంటాను, ఇష్టంగా చేసుకుంటాను. అంత పెద్ద కష్టమేం కాదు. మీరు కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు నచ్చిన పని ఎంచుకోండి. మీకు ఫస్ట్ ఏ పనో అది గురించి ఆలోచించుకొని దాంట్లో స్టెప్ వేయండి. ఎవరిదో చూసి తను చేస్తుంది కదా నేను చేస్తాను, నాకు టైలరింగ్ వచ్చాను అనుకోకండి. నేను ఇది స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నా చుట్టుపక్కల ఉన్న టైలర్స్ అందరూ ఉన్నారు. షాపు పెట్టలేని వాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు. నేను ఒక బ్లౌజ్ కుడితే 250 రూపాయలు తీసుకుంటాను. 200కు కుట్టే వాళ్ళు ఉన్నారు, 150కి కూడా కుట్టే వాళ్ళు ఉన్నారు. అయితే జనాలు ఎలా ఆలోచిస్తారు, ఈమెందుకు మనం ఇచ్చే ఫినిషింగ్ చూడరు, మనం ఇచ్చే లైనింగ్ క్లాత్లు కానీ ఏవి కానీ కొంచెం ఆలోచించాలి, అలా చూడరు. నేను మాత్రం ఇట్లా లైనింగ్స్ తేవాలి, ఆ లైనింగ్ కాస్ట్ కూడా నేనే పెట్టుకోవాలి. వాళ్ళకి అన్నీ పెట్టుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇస్తే డబ్బులు సరిగా ఇవ్వకపోవడం, అలా అని నాకు చాలా డబ్బులు ఆపడం అలాంటివి చాలా చేశారండి. నేను ఈ ఫాల్స్ స్టార్ట్ చేసుకోవడం అంటే మామూలు విషయం ఏం కాదండి. దీంట్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. మనము క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవడం కానీ, మార్కింగ్ వేసుకోవడం కానీ, మళ్ళీ ఫాల్స్ కుట్టాక ఫాల్స్ని ఫోల్డ్ చేయాలి, కవర్లో ప్యాకింగ్ చేయాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది, అంటే అంత ఈజీ మెథడ్ ఏం కాదు. కానీ ఈ ఫాల్స్ అనేది ఏంటంటే, మనకి ఇప్పుడు ఒక బ్లౌజ్ డ్రెస్ ఈరోజు ఇచ్చి రేపు ఇమ్మంటారు. ఇదేంటంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు ఒకేసారి. నేను ఈ ఫాల్స్ అనేది హోల్సేల్గా పెట్టుకున్నానండి. నాకు 10 డజన్స్, 5 డజన్స్, అలా 20 డజన్స్ ఒకటేసారి బల్క్గా ఆర్డర్ తీసుకుంటారు. అలా నాకు ఒక బెనిఫిట్ అనిపించింది, నేను ఆలోచించాను. కానీ ఇందులో కూడా చాలా స్ట్రగుల్స్ ఆలోచించుకొని చేసుకోండి. మీరు చేసుకోవడంలో నేను వద్దు అని ఎవరిని మెన్షన్ చేయను. ఎవరికి వచ్చే బిజినెస్ వాళ్ళకి వస్తుందండి. ఒకటి ఏంటంటే, నాకు అంత ఓపిక ఉంది, నేను చేసుకోగలుగుతాను అనుకునే వాళ్ళు స్టార్ట్ చేసుకోండి. ఎందుకని ఇన్వెస్ట్మెంట్ పెట్టి తర్వాత మీరు బాధపడకండి. నాకైతే అలవాటు అయిపోయింది. నాకేంటంటే ఇప్పుడు ఒకరోజు ఉన్నా లేకున్నా రోజు రొటీన్గా నాకు నడుస్తూనే ఉంటుంది. ఈరోజు నాకు ఈరోజు గిరాకీ లేదు అనేది ఏమి ఉండదండి.
రోజు రొటీన్గా నడుస్తుంది. ఇంకెవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఆలోచించుకోండి. అన్నీ చేసుకుంటామన్న వాళ్ళు, స్టార్ట్ చేసుకునే వాళ్ళకు నేను వద్దు అని చెప్పానండి. మీరు ఫర్దర్గా స్టార్ట్ చేసుకోవాలి, స్టార్ట్ అనుకున్న వాళ్ళు మీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఫస్ట్ స్టార్టింగ్ మీ దగ్గరలో ఉన్న కొన్ని లైనింగ్స్ తీసుకొచ్చుకొని వాటితోనే స్టార్ట్ చేయండి. చిన్నగా స్టార్ట్ చేసుకొని సక్సెస్ అవుతుంది అన్న తర్వాత మీరు పెద్దగా అమౌంట్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీ దగ్గరలో ఉన్న కొన్ని లైనింగ్స్ తెచ్చుకోండి, కొన్ని కలర్స్ తెచ్చుకోండి. మీకు ఫాల్స్తోని మార్కింగ్ వేసుకొని ఎంత తీసుకోవాలి మెజర్మెంట్ అని చూసుకొని, నేను ఒకరోజు ఆ వీడియో కూడా ఫుల్ వీడియో పెడతానండి. మీరు మెజర్మెంట్ చూసుకొని ఫాల్స్ అనేటివి ఎలా కట్ చేసుకోవాలి ఏంటి ఐడియా తెలిసిపోతుంది. డైరెక్ట్గా స్టిచ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని మీ దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న టైలర్లకి నేను ఇలా చేస్తున్నాను, కావాలనుకుంటే తీసుకోండి అని చెప్పి వాళ్ళకి నచ్చిందంటే, ఇలా 2 రకాలు ఉంటాయండి. ఒకటి మిక్స్డ్ కాటన్ ఉంటుంది, ఒకటి ప్యూర్ కాటన్ ఉంటుంది. మీకు చేయగలను అని నమ్మకం ఉంటే మీరు చేసుకోండి. మీ చుట్టుపక్కల టైలర్స్ దగ్గర అలా కొన్ని తీసుకొని ఒక 10 కలర్స్ 20 కలర్స్ ఫస్ట్ తీసుకొని స్టార్ట్ చేయండి. నేను ఫస్ట్ చిన్నగా అలాగనే స్టార్ట్ చేశానండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ముందుగా మీకు మంచి